అంతరిక్ష చరిత్రలోనే ఒక అత్యంత అరుదైన మైలురాయి దాటే వింత ఘట్టానికి శాస్త్రవేత్తలు వేదికవుతున్నారు. మానవుడు అంతరిక్షంలోకి పంపిన ఒక భారీ రాకెట్ శకలం ఇప్పుడు ఏకంగా చందమామ వైపు తుఫాను వేగంతో దూసుకెళ్లిపోతుందంట. వేల కిలోమీటర్ల వేగంతో వెళ్లి చందమామను అది గుద్దుతుందంట. అలాంటప్పుడు స్పేస్ ఎక్స్ ప్రయోగించినటువంటి ఈ రాకెట్ అక్కడ ఎందుకు పడబోతుంది? ఈ తీవ్రమైన ఢీ కొట్టడం వల్ల జాబిలిపై ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి? పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం మన పొలిటికోస్లో. వచ్చేయండి మరి. ఈ వింత ఘటనకు సంబంధించి సాంకేతిక వివరాలను కనుక మనం గమనించినట్టయితే చంద్రుడిని ఢీకొట్టబోతున్నటువంటి ఈ రాకెట్ శకలం పొడవు దాదాపు 12 మీటర్లు. దీని బరువు 4500 కిలోలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంటకు 8700 కిలోమీటర్ల అత్యంత తీవ్రమైన వేగంతో ఇది జాబిలి వైపు వెళ్తోంది. ఈ వేగం మన శబ్ద వేగం కంటే కూడా దాదాపు 7 రెట్లు ఎక్కువ. గతేడాది జనవరి నెలలో 2 ప్రైవేట్ ల్యాండర్లను చందమామ ఉపరితలంపైకి సురక్షితంగా ప్రవేశపెట్టినందుకు స్పేస్ ఎక్స్ ఈ రాకెట్ను కూడా నింగిలోకి పంపించింది. ప్రయోగం పూర్తయిన తర్వాత ఈ రాకెట్ శకలాన్ని సురక్షితంగా సూర్యుడి చుట్టూ ఉన్న కక్షలోకి మళ్లించాల్సి ఉంటుంది. కానీ అనుకోని టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ వల్ల అది సూర్యుడి కక్షలోకి వెళ్లకుండా అంతరిక్షంలోనే తిరిగిపోతూ చివరికి చందమామ గురుత్వాకర్షణకు లోనైంది. అందుకే చందమామ వైపు అది దూసుకెళ్తోంది. నిజానికి చందమామను ఢీకొట్టాలనేది స్పేస్ ఎక్స్ ఉద్దేశమే కాదు. కానీ ప్రమాదవశాత్తు జరిగే ఈ సంఘటన ఇప్పుడు శాస్త్రవేత్తలకు ఒక గొప్ప పరిశోధన అవకాశంగా మారింది. చంద్రుడిపై ఉన్నటువంటి ఐన్స్టీన్ బిలం సమీపంలోనే ఈ శకలం బలంగా గుద్దుకునే అవకాశం ఉందంట. ఈ ప్రచండమైన గుద్దడం వల్ల చంద్రుడి ఉపరితలంపై భారీ ఎత్తున ధూళి, రాతి శకలాలు ఆకాశంలోకి ఎగిసి పడతాయని చెప్తున్నారు. అలాగే అక్కడ కొత్తగా ఒక క్రేటర్ కూడా ఏర్పడుతుందని అంటున్నారు. అంటే క్రేటర్ అంటే ఒక బిలం అన్నమాట. మరి అంతరిక్షంలో పెరిగిపోతున్నటువంటి వ్యర్థాలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో చెప్పడానికి ఈ ఘటన ఒక హెచ్చరికగా కల్పిస్తోంది. ఎందుకంటే ఆ స్పేస్ ఎక్స్ రాకెట్ వచ్చి గుద్దినప్పుడు చంద్రుడి మీద ఎంతో దుమ్ము గట్టలేస్తుందని చెప్తున్నాం కదా. ఇది అంతర్జాతీయ కాలుష్యానికి కూడా కారణం అంటున్నారు. ఏది ఏమైనా శబ్ద వేగాన్ని మించి దూసుకెళ్లే చందమామను తాకే ఈ దృశ్యం, దానివల్ల అక్కడ ఏర్పడే కొత్త మార్పులను అధ్యయనం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఖగోళ ప్రేమికులు, సైంటిస్టులు తమ టెలిస్కోపులతో సిద్ధంగా ఉన్నారు. ఈ అరుదైన ఖగోళ వింతపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ సైన్స్, స్పేస్ అప్డేట్స్, అదేవిధంగా అంతరిక్ష రహస్యాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, పొలిటికోస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Namaste. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.